హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను హరిహర వీరమల్లు మూవీ జెన్యూన్ రివ్యూ చెప్పబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరిహర వీరమల్లు సినిమా జూలై 24, 2025 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో సనాతన ధర్మాన్ని రక్షించడానికి పోరాటం చేసిన యోధుడిగా కనిపిస్తాడు. అండ్ హీరోయిన్ ఏమో నిధి అగర్వాల్. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఏఎం రత్నం గారు. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ గారు. ఈ సినిమాని మొదట క్రిష్ జాగర్లమూడి గారు పవన్ కళ్యాణ్కి కథ చెప్పినప్పుడు ఆయనే డైరెక్షన్ స్టార్ట్ చేశారు. కోవిడ్ వల్ల అనేక కారణాల వల్ల క్రిష్ జాగర్లమూడి గారు తప్పుకొని ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతి కృష్ణ గారు ఈ సినిమాని తర్వాత డైరెక్షన్ కొనసాగించారు. ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా సునీల్ గారు, కోటా శ్రీనివాసరావు గారు, నాజర్ గారు, సత్యరాజు గారు నటించారు. ఈ సినిమాలో కోటా శ్రీనివాస్ గారు నటించిన చివరి చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ చాలా హైలైట్గా నిలిచింది. ఇక స్టోరీ విషయంలోకి వస్తే 17వ శతాబ్ద కాలం నాటిది. ఆ కాలంలో భారతదేశానికి ఎంతో మంది నవాబులు అండ్ బ్రిటిషర్లు వచ్చి భారతదేశంలో ఉన్న సంపదని దోచుకున్న సన్నివేశాల్ని, సంఘటనలను వివరించారు. ముఖ్యంగా ఈ సినిమా కథ భారతదేశంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున కొల్లూరు అనే ప్రాంతంలో 17వ శతాబ్దం ముందు అక్కడ మైనింగ్ ప్రాంతంలో కోహినూర్ వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఎంతో మంది రాజుల చేతుల్లో మారి చివరికి లండన్లో ఉన్న ఒక మ్యూజియంలో ఉంచారు. ఈ అంశాన్ని కథ రూపంలో తీసుకొచ్చిందే హరిహర వీరమల్లు. కానీ హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్లో కోహినూర్ వజ్రం ఢిల్లీ కోటలో ఉంది. ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకురాగలిగే ఏకైక ఒక వ్యక్తి, ఆ వ్యక్తే హరిహర వీరమల్లు. ఆ గోల్కొండ రాజులు హరిహర వీరమల్లకి ఆదేశం ఇస్తారు, ఎలాగైనా ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చి మన గోల్కొండ కోటలో ఉంచాలని ఆదేశిస్తారు. ఇదే హరిహర వీరమల్లు పార్ట్ 1. ఆ కోహినూర్ వజ్రం తీసుకురావడానికి ఢిల్లీ బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిద్దనేదే పార్ట్ 2. ఆ ఢిల్లీ వెళ్లే క్రమంలో హరిహర వీరమల్లు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నాడో తెలియజేసేదే ఈ కల్పిత కథే హరిహర వీరమల్లు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. చాలా సాఫీగా స్టోరీ అయితే కొనసాగుతూ ఉండిద్ది. ఎక్కడా కూడా ఓవర్ ఎలివేషన్స్ లేవు. అండ్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ చాలా హైలైట్గా ఉంది. ఇంటర్వెల్ ముందు బ్లాక్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ఏ సినిమాలో చేయని విధంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశారు. కత్తితో చేసే ఫైట్ సీన్స్ కానీ, గుర్రం మీద వచ్చే సీన్స్ కానీ చాలా హైలైట్గా ఉన్నాయి సినిమాలో. పవన్ కళ్యాణ్ అండ్ హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య జరిగే లవ్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ సినిమాలో చాలా స్లైట్ కామెడీ కూడా ఉంది సునీల్ గారు అండ్ మిగతా కొంతమంది సైడ్ యాక్టర్స్తో. అండ్ ఈ సినిమాలో ఒక పాటనైతే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పాడారు. ఆ పాటే మాట వినాలి మాట వినాలి పాట. అండ్ ఈ స్టోరీలో మెయిన్ చూపించింది ఏంటంటే 1700వ శతాబ్దం కాలంలో నవాబులు భారతదేశానికి వచ్చి మన భారతదేశ సంపదని దోచుకొని, అలాగే భారతదేశంలో ఉన్న అనేక ప్రముఖ దేవాలయాల్ని కూల్చివేశారు. మన భారతదేశంలో ఉన్న ఎన్నో పురాణాలు, వేదాల్ని తగలబెట్టారు. ఆ కాలంలో భారతదేశంలో ఒక హిందూ జీవించాలంటే పన్ను కట్టే స్థితిలో ఎలా నలిగిపోయారనేదే ఈ సినిమాలో చూపించారు. స్టోరీ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది. కానీ స్టోరీ లైనే చాలా సింపుల్గా చిన్న లైన్లోనే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్స్ అండ్ డైలాగ్ డెలివరీస్ అయితే సినిమాలో చాలా హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఈ సినిమాకి మ్యూజిక్ ద్వారా ప్రాణం పోసారనే చెప్పొచ్చు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే అసలు ఈ సినిమా ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యేది. ఈ సినిమా చూస్తుంటే కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలామంది ఈ ఎమోషన్ సీన్స్కి కనెక్ట్ అవుతారని గ్యారంటీ. అండ్ ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్ అయితే
గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా చాలా పూర్గా ఉన్నాయి. కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ గారి యానిమేటెడ్ సీన్స్ లాగుంటాయి. అవే కొంచెం సినిమా స్టోరీ లైన్నే కొంచెం ల్యాగ్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఉంటే ఈ సినిమా ఇంకా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేదే. దాదాపు 5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సంగా ఉన్నా కానీ బుకింగ్స్ దగ్గర మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. పొలిటికల్గా చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని చాలాసార్లు ట్రోల్ చేశారు. కానీ వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి సైలెంట్గా ఈ సినిమా ద్వారా సమాధానం చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించడానికి చేసే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చూసేటప్పుడైతే గూస్ బంప్స్ రావడం పక్కా జరిగింది. ఈ సినిమాని ఒక హిందువుగానే కాదు, భారతీయుడిగా ప్రతి ఒక్కరు చూసి మన హిస్టరీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఓవరాల్గా నేనేం చెప్తున్నానంటే కాన్సెప్ట్ పరంగా ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. కానీ ఎవరైతే హెవీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకి వెళ్తారో వాళ్ళకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంటారు. సినిమాకి రేటింగ్ అయితే నా తరపు నుంచి 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నా. సో నాకు అనిపించిన ఒపీనియన్ నేను జెన్యూన్గా మీకు నా రివ్యూని షేర్ చేసుకున్నాను. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ ద్వారా లేదా కామెంట్ ద్వారా సపోర్ట్ చేయండి. కుదిరితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.